ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణలో మహిళలకు ఓ శుభవార్త. ఉచిత బస్సు ప్రయాణానికి ఇకపై ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కండక్టర్కు ఆధార్ చూపించాల్సిన అవసరం ఉండగా తాజాగా ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఆధార్ లేకపోయినా ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర గుర్తింపు కార్డులతో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ చేపడుతున్న చర్యలు అభినందనీయంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. మొదట ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలంటే మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఒరిజినల్ను కండక్టర్కు చూపించాల్సి ఉండేది. ఆధార్ ఆధారంగా ఉచిత ప్రయాణానికి అర్హతను నిర్ధారించేవారు. అయితే తాజాగా ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ ఒక మంచి వార్తను ప్రకటించారు. ఆధార్ కార్డు తప్పనిసరి కాదని, దాని బదులుగా ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డులు చూపించినా సరిపోతుందని తెలిపారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయం వెల్లడించారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందనగా ఆధార్ లేకపోయినప్పటికీ ఇతర గుర్తింపు పత్రాలతో జీరో టికెట్ సౌకర్యం లభిస్తుందని స్పష్టం చేశారు. మహిళా ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు సజ్జనార్ పదవిలోనికి వచ్చిన తర్వాత అనేక మార్పులు చేశారు. ప్రయాణికులకు సురక్షితమైన మరియు వినూత్న సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాజా నిర్ణయం ద్వారా మరింత మంది మహిళలు మహాలక్ష్మి పథకం ప్రయోజనాలను సులభంగా పొందగలుగుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.